వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి పరామర్శించారు. చిన్నారులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. విశాఖ తరలించిన చిన్నారులు వైద్యం పట్ల ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆర్డీఓ జయరాంను ఆదేశించారు. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సుకల రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్క సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసిధీముడు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం వైద్యం కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం ఎమ్మెల్యే భూముడి నాయకర్ అన్నారు. కళాశాలలో ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మండల కేంద్రం అమృతలూరు జెడ్పీ హైస్కూల్లో నేషనల్ మిన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల హెచ్ఎం కె నిరీక్షణరావు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ ఆరెమండ వినయబాబు, విశ్రాంతి ఇంజనీరింగ్ ఉద్యోగి ఉప్పల సాంబశివరావు, గోవాడ హెచ్ఎం శివశంకర్రావు, మాజేటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, పులిగడ్డ వెంకటేశ్వరరావు, మల్లెపెద్ది సర్విజీ పాల్గొన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ ఒక ప్రకటనలో కోరారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, రైతుకు ఆర్థిక సాయం 20,000 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో సీఎం చంద్రబాబు కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట కంపెనీ సీఈఓలు సీఎంతో మాట్లాడారు. ఈ సందర్భంగా డైకిన్ కంపెనీ సీఈఓ కుటుంబరావు మాట్లాడుతూ, మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా రావడం చాలా సంతోషమని చెప్పారు. 2017లో జపనీస్ కంపెనీస్ రావాలని చెప్పారని డైకిన్ కంపెనీ వచ్చిందని చెప్పారు. కనిగిరి మున్సిపాలిటీలో నీటి సమస్యను తీర్చడమే తన లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ అన్నారు. సమస్య పరిష్కార కార్యక్రమంలో భాగంగా కనిగిరి కొండపై శివాలయం వద్ద ఉన్న ట్యాంక్ ప్రాంతాన్ని పరిశీలించారు. బోర్లు ఎండిపోవడం వలన నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కొత్త బోర్ను ఏర్పాటు చేసి నీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ పరిధిలో సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఏ ఆవుల వెంకటేశ్వర్లు తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోటోలు, వీడియోలు, ఇతర అభ్యంతర సందేశాలను పంపి బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో పరిచయం అయ్యే వారిని నమ్మి మోసపోవద్దని సీఏ హెచ్చరించారు. అదేవిధంగా అనవసరమైన ఆన్లైన్ లింకులు ఓపెన్ చేయొద్దని సూచించారు. నంద్యాల జిల్లా బొమ్మనసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా రీఓపెన్ అవుతున్నాయని సంబంధిత జిల్లా అధికారులు మనసు పెట్టి తెలివితో విధులు నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రత్యేక ఓటర్ల నమోదు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.